ఈరోజు నేను మీకు చెప్పబోయే విషయాలు బహుశా మీరు ఎప్పుడూ విని ఉండకపోవచ్చు. అమెరికాలోని కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్కు చెందిన ఒక అధికారి ఈ మధ్య ఒక భయంకరమైన విషయాన్ని బయటపెట్టాడు. అతను కొన్ని లీక్ అయిన ఫోటోలను చూశాడు. ఆకాశంలో ఒక పెద్ద ద్వారం, ఒక పోర్టల్ తెరుచుకున్నట్లుగా ఆ ఫోటోలలో స్పష్టంగా ఉంది. They said they saw something specifically open up and looked at it with the camera and took pictures of it with the camera, and I saw those pictures. అది ఒక సాధారణమైన కాంతి కాదు. థర్మల్ కెమెరాలలో తీసిన ఆ ఫోటోలలో ఒక వృత్తాకారంలో ఉన్న ద్వారం దాని చుట్టూ ఇంకొక ద్వారం తెరుచుకున్నట్లుగా కనిపించింది. ప్రపంచం వీటిని ఏ పేర్లతో అయినా పిలవచ్చు. యూఏపీలనొచ్చు, యూఎఫ్ఓలనొచ్చు, లేదా గ్రహాంతరవాసులనొచ్చు. కానీ అసలు పాయింట్ ఏమిటంటే, ఈ ఆధునిక ప్రపంచం మనిషికి అర్థం కాని ఎన్నో అదృశ్య శక్తులు మన చుట్టూ జరుగుతున్నాయని ఇప్పుడు ఒప్పుకోక తప్పడం లేదు. ఇవి ఇంటర్నెట్లో ఎవరో పనిలేని వాళ్లు మాట్లాడుకుంటున్న విషయాలు కావు. ప్రభుత్వ అధికారులు, సైంటిస్టులు, పెద్ద పెద్ద సంస్థలకు చెందిన వ్యక్తులు ఇప్పుడు బహిరంగంగా దీని గురించి మాట్లాడుతున్నారు. కానీ ఇది ఇక్కడితో ఆగిపోలేదు. దీనికంటే భయంకరమైన విషయం ఇంకొకటి ఉంది. జెనీవాలోని ప్రఖ్యాత సైన్స్ పరిశోధనా కేంద్రమైన సెర్న్లో పనిచేసిన డాక్టర్ ఆస్ట్రిడ్ అనే ఒక సైంటిస్ట్ ఒక షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. ఆమె సెర్న్లో పనిచేస్తున్న ఇద్దరు భౌతిక శాస్త్రవేత్తల్ని ఒక ప్రశ్న అడిగింది. మీరు అసలు ఎన్ని డైమెన్షన్స్తో డీల్ చేస్తున్నారు అని. దానికి వాళ్ళు చెప్పిన సమాధానం 4 కాదు, 5 కాదు, 10 కూడా కాదు, ఏకంగా 17 డైమెన్షన్స్తో మేము ప్రయోగాలు చేస్తున్నాము అని ధైర్యంగా చెప్పారు. Living in the CERN, and they both said 17. ఆమె ఇంకా లోపలికి వెళ్ళి, మరి ఆ అదృశ్య లోకాల నుండి మీరేవైనా వింతైన విషయాలు చూశారా అని అడిగినప్పుడు వాళ్ళు ఒక భయంకరమైన నిజాన్ని ఒప్పుకున్నారు. సెర్నులో వాళ్ళు ఒక రౌండ్గా ఉన్న పోర్టల్ డోర్ను తెరిచారట. ఆ ద్వారం ముందు ఒక గది ఉంది. ఆ గదిలో టేబుల్ చుట్టూ వాళ్లు కూర్చుని ఉండగా ఆ పోర్టల్లో నుండి ఒక అదృశ్య శక్తి బయటకు వచ్చి వాళ్లతో పాటు టేబుల్ మీద కూర్చుందని చెప్పారు. ఆమె అది మనిషా, ఏలియనా, ఏ రంగులో ఉంది అని అడిగితే వాళ్లు దానికి సమాధానం చెప్పలేకపోయారు. అది మనిషి కాదు, అది ఒక శక్తి. రెండవసారి అది వచ్చినప్పుడు ఒక స్కార్ఫ్ను అక్కడ వదిలేసే మరీ వెళ్ళింది. ప్రియులారా, ఒక ద్వారం తెరుచుకొని అందులో నుండి ఒక అదృశ్య శక్తి బయటకు వచ్చింది అంటే ఇది ఇక ఏమాత్రం సైన్స్కి సంబంధించిన విషయం కాదు. ఇది ఆత్మీయ పోరాటానికి సంబంధించిన విషయం. ఇంతకీ వాళ్ళు ఏ తలుపులు తెరిచారు? బయటకు వచ్చింది ఎవరు? వాళ్ళు ఏలియన్స్ కాదు. వాళ్లనే బైబిల్ ప్రధానులు, అధికారులు, ఆకాశమండలమందున్న దురాత్మన సమూహాలు అని పిలుస్తోంది. ఇది అసాధ్యమని ఎవరైనా అంటే ఒక మాట గుర్తుపెట్టుకోండి. ఈ కంటికి కనిపించే ప్రపంచం మాత్రమే కాదు, కంటికి కనిపించని మరొక ప్రపంచం ఉందని బైబిల్ మొదటి నుండి చెబుతోంది. బైబిల్ దేవదూతల గురించి మాట్లాడింది, దయ్యాల గురించి మాట్లాడింది, పరలోకంలో ఉన్న ద్వారాల గురించి మాట్లాడింది, అగాధము అనే గురించి మాట్లాడింది. కాబట్టి లోకం పోర్టల్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు సంఘం మౌనంగా ఉండకూడదు. సంఘం బైబిల్ను తెరవాలి. సృష్టి ఆరంభం నుండి దేవుడు వద్దు అన్న చోటకి వెళ్లడానికి మనిషి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉన్నాడు. బబులోను గోపురం దగ్గర వాళ్ళేమన్నారు? మనం ఒక గోపురాన్ని కట్టుకుందాం, ఆకాశాన్ని తాకుదాం, మనకంటూ ఒక పేరు తెచ్చుకుందామన్నారు. వాళ్ళు దేవుణ్ణి వెతకలేదు. దేవుడితో సంబంధం లేకుండా పైకెదగాలనుకున్నారు. దేవుడు పెట్టిన హద్దులు చెరిపేయాలని చూశారు. బహుశా ఈరోజు మనం చూస్తున్నది కొత్తదేమీ కాదు. అదే బబులోను ఆత్మ ఈ ఆధునిక యుగంలో మళ్లీ పనిచేస్తోంది. ఆనాడు ఇటుకలు వాడారు, ఈరోజు అయస్కాంతాలు, పార్టికల్స్, ఏఐ, సైన్స్ అనే గర్వంతో కడుతున్నారు. నాటి మనిషి రాయిని వాడాడు, నేటి మనిషి టెక్నాలజీని వాడుతున్నాడు. కానీ ఇద్దరి ఆత్మ ఒక్కటే. దేవుడు తెరవవద్దు అన్న తలుపులను మనిషి బలవంతంగా తెరవాలని చూస్తున్నాడు. వినండి, దేవుడు ఒక తలుపు తెరిస్తే అది ప్రత్యక్షత. కానీ మనిషి తన సొంత బలంతో ఒక తలుపు తెరిస్తే అది తిరుగుబాటు. అలా తిరుగుబాటు చేసి తలుపులు తెరిచినప్పుడు అందులో నుండి వెలుగు రాదు, మోసం వస్తుంది, చీకటి వస్తుంది, నాశనం వస్తుంది. ఈరోజు మనం డైమెన్షన్స్ గురించి, పోర్టల్స్ గురించి బైబిల్ ఏం చెబుతోందో చూద్దాం. లోకం అదృశ్య శక్తులను ఆహ్వానించాలని చూస్తోంది. కానీ అవి వస్తే ఏం జరుగుతుందో బైబిల్లోని ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం స్పష్టంగా చెప్పింది. యోహాన్ అంటున్నాడు, ఒక నక్షత్రం ఆకాశం నుండి భూమి మీద పడ్డం నేను చూశాను. అగాధం యొక్క తాళపు చెవి దానికి ఇవ్వబడింది. అది ఆ అగాధాన్ని తెరవగానే అందులో నుండి మహా కొలిమిలో నుండి వచ్చినట్లుగా ఒక పెద్ద పొగ పైకి వచ్చింది.
గమనించండి, ఇక్కడ కూడా ఒక తలుపు తెరవబడింది, ఒక పోర్టల్ ఓపెన్ అయింది. కానీ అందులో నుండి ఏం బయటకొచ్చాయి? వెలుగు రాలేదు, కొత్త టెక్నాలజీ రాలేదు. బైబిల్ చెబుతోంది, అందులో నుండి మిడతల్లాంటి భయంకరమైన రాక్షస శక్తులు బయటకు వచ్చాయి. మనుషులను హింసించడానికి వాటికి అధికారం ఇవ్వబడింది. వాటికొక రాజు ఉన్నాడు. వాడి పేరు హెబ్రీ భాషలో అబద్దోన్, గ్రీకు భాషలో అపోల్యోన్. అంటే అర్థం నాశనం చేయువాడు, ద డిస్ట్రాయర్. కాబట్టి లోకం పోర్టల్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు క్రైస్తవులకు ప్రకటన గ్రంథం గుర్తుకు రావాలి. లోకం ఏలియన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు క్రైస్తవులకు అవి అపవాది శక్తులు అని అర్థం కావాలి. అన్ని తలుపులు వెలుగులోకి తీసుకెళ్లవు. కొన్ని తలుపులు తీర్పులోనికి తీసుకెళ్తాయి, కొన్ని నాశనానికి దారితీస్తాయి. కానీ నా ప్రియమైన సహోదరీ సహోదరుడా, బైబిల్ నిన్ను ఈ భయంలో విడిచిపెట్టదు. ఒక క్రైస్తవుడు శర్నుని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఏఐని చూసి వణికిపోవాల్సిన పని లేదు. అదృశ్య శక్తులకు, దయ్యాలకు, ఆ అగాధానికి భయపడాల్సిన అవసరం అసలు లేదు. ఎందుకో తెలుసా? ఎందుకంటే తాళపు చెవులు యేసుక్రీస్తు చేతిలో ఉన్నాయి. ప్రకటన 1:18లో యేసయ్య చెబుతున్నాడు, నేను మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనయ్యున్నాను, మరియు మరణము యొక్కయు పాతాళలోకము యొక్క తాళపు చెవులు నా అధీనంలో ఉన్నవి అని. దానర్థమేమిటో తెలుసా? ఆ అదృశ్య లోకం మీద అంతిమ అధికారం సైంటిస్టులది కాదు, ప్రభుత్వాలది కాదు, దయ్యాలది కాదు, ఆ నాశనం చేసేవాడిది కాదు. సర్వాధికారం నా యేసుక్రీస్తుది. మనుషులు పనికిరాని తలుపులు తెరవడానికి కష్టపడుతుంటే దేవుడు మానవాళి కోసం అత్యంత ముఖ్యమైన ఒకే ఒక తలుపును ఇప్పటికే తెరిచాడు. యోహాను 10:9లో యేసయ్య అన్నారు, నేనే ద్వారము, నా ద్వారా ఎవడైనా లోపలి ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడతాడు. లోకం వింత శక్తుల కోసం వెతుకుతోంది. కానీ చరిత్రలోనే అతిపెద్ద అద్భుతం పోర్టల్లో నుండి ఏలియన్ రావడం కాదు. సృష్టికర్త అయిన దేవుడు పరలోకం నుండి దిగివచ్చి రక్తమాంసాలు ధరించి నీకోసం నాకోసం సిలువలో రక్తం చిందించి మరణాన్ని జయించి తిరిగి లేవడం, పాపులు రక్షించబడ్డానికి ఆయన ఒక మార్గాన్ని ఏర్పాటు చేయడం. కాబట్టి ఈ చీకటి విషయాలు చూసి మీ దృష్టిని చెదరనివ్వకండి. అదృశ్య శక్తులు, పోర్టల్స్ గురించి పిచ్చిగా ఆలోచించకండి. అవును, మెళకువగా ఉండండి. కానీ మీ కళ్లను యేసుక్రీస్తు మీద మాత్రమే నిలపండి. దయ్యాల గురించిన కథలు విని ఆశ్చర్యపోయి రక్షకుండి మరిచిపోవడం సాతానుకు చాలా ఇష్టం. అగాధాన్ని చూసి భయపడుతూ సిలువ దగ్గరకు రాకపోవడం సాతానుకు ఎంతో ఇష్టం. ఇవన్నీ కేవలం కథలు కావు. మనిషి తనను తాను నాశనం చేసుకునే తలుపులను తడుతున్నాడనడానికి ఇవి ప్రవచనపూర్వకమైన హెచ్చరికలు. కాని అంతకంటే గొప్ప సత్యం ఒకటుంది. యేసుక్రీస్తు నిజం, రక్షణ నిజం, దేవుని తీర్పు నిజం, పరలోకం నిజం, నరకం కూడా నిజం. ఇప్పుడు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ ఒక నిర్ణయం తీసుకోవాలి. మీరు ఏ తలుపు గుండా వెళ్ళబోతున్నారు? మనిషి ఎప్పటికీ తెరవకూడని తలుపులు కొన్నున్నాయి. కానీ ప్రతి పాపి ఖచ్చితంగా ప్రవేశించాల్సిన తలుపు ఒకటుంది. ఆ తలుపు పేరు సైన్స్ కాదు, ఆ తలుపు సెర్న్ కాదు, ఆ తలుపే యేసుక్రీస్తు. ఆయన ద్వారా నువ్వు లోపలికి వస్తే నువ్వు రక్షింపబడతావు. నాతో పాటు ఏకీభవించి నీ గుండె మీద చెయ్యి వేసుకుని ఈ ప్రార్థన చెయ్యి. యేసయ్యా, ఈ లోకం ఎంత భయంకరంగా మారుతున్నా నా దృష్టి నీ మీద నుండి పక్కకు వెళ్ళనివ్వకు. నా రక్షకుడు, నా దేవుడు నువ్వే అని నేను నమ్ముతున్నాను. నీ శిలువ రక్తం ద్వారా నా పాపాలను కడుగు. నా ఆత్మను, నా కుటుంబాన్ని నీ రెక్కల చాటున భద్రపరచు. ఈ చీకటి శక్తుల మీద విజయం పొందే శక్తిని నాకు దయచెయ్యి. ఏది సత్యమో గ్రహించే జ్ఞానాన్ని నాకు అనుగ్రహించు. ఆమేన్. నా ప్రియమైన స్నేహితులారా, ఈ వాక్యం మీ హృదయాన్ని తాకి ఉంటే, మీరు యేసయ్య ద్వారం గుండానే వెళ్లాలని నిర్ణయించుకుంటే కామెంట్స్లో నా ఏకైక మార్గం యేసయ్యే మాత్రమే అని టైప్ చేయండి. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. Strength in grace. It's all about Jesus.